Hi viewers, welcome to my channel Money with Money. Money talks, this money will explain. మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టుగా మనం ఇక్కడ మనీ గురించి మాట్లాడుకుంటాం. లైక్ హౌ టు మేక్ మనీ, హౌ టు సేవ్ ఇట్ అండ్ హౌ టు గ్రో ది మనీ. సో దానిలో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ మార్కెట్ టుడే. సో ఈ వీడియో బేసికల్గా ఎవరైతే ఈ కాలంలోనే ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అంత హెల్ప్ఫుల్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే దే నో ది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, దట్స్ వై దే బికమ్ ఎ రిచ్, రైట్? ది టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ మార్కెట్ టుడే. సో ఆ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, అండ్ వెయిట్లో చేస్తే మనకు రిటర్న్ చాలా హైగా ఉంటుంది. వీటన్నిటి గురించి మనకు చాలా డైలమా ఉంటుంది, చాలా కన్ఫ్యూజన్స్ అయి ఉన్నాయి. సో వాటికి మనం వన్ బై వన్, స్టెప్ బై స్టెప్గా మనం దానికి ఒక సొల్యూషన్ తీసుకొద్దాం. సో ఫస్ట్ అసలు యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేది ఎలా కేటగరైజ్ చేస్తారు, వాటి గురించి ఈరోజు వీడియో అంతా కూడా. సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకున్నప్పుడు మనము అన్నిటికంటే ముఖ్యంగా కన్సిడర్ చేయాల్సిన ఎలిమెంట్ రిస్క్ ఫ్యాక్టర్. రిస్క్ అనేది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, ద రిటర్న్ అండ్ రిస్క్ బోత్ విల్ గో ప్యారలీ. మీరు ఎంత ఎక్కువగా రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటే మీ రిటర్న్ కూడా అంతే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని మనం బేసికలీ 3 మెయిన్ బ్రాడ్ కేటగిరీస్గా డివైడ్ చేసుకున్నాం బేస్డ్ ఆన్ రిస్క్. సో ఆ 3 బ్రాడ్ కేటగిరీస్ ఏంటి అని అంటే, లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్, మోడరేట్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్ అండ్ హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్. సో లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, మనకి ఎక్కడైతే రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, సేమ్ వే రిటర్న్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అండ్ ఇందులో మేజర్లీ మనం ట్యాక్స్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ అన్ని కూడా ఇందులో ఎక్కువగా మనం చూస్తుంటాం. మనం ఒక ఎగ్జాంపుల్స్గా తీసుకోవాల్సి వస్తే, మనం ఫిక్స్డ్ డిపాజిట్ని, రికరింగ్ డిపాజిట్స్ని, ఈపీఎఫ్ని, పీపీఎఫ్ని, ఎన్పిఎస్ని, నేషనల్ పెన్షన్ స్కీమ్ని, ఎస్జీబీని, సావరెన్ గోల్డెన్ బాండ్స్ని, తర్వాత డెట్ మ్యూచువల్ ఫండ్స్ని, వీటన్నిటిని కూడా మనం లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్గా మనం కన్సిడర్ చేయవచ్చు. ద సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ వచ్చేసి, కేటగిరీ వచ్చేసి మోడరేట్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్. మోడరేట్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్లో హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ వస్తుంది, తర్వాత రియల్ ఎస్టేట్ని కూడా మనం మోడరేట్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ కిందనే కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్. హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్లో ఏంటి, రిస్క్ హైగానే ఉంటుంది, అట్లే మీకు వచ్చే రిటర్న్ కూడా హైగానే ఉంటుంది. బట్ హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు ప్లాన్ చేస్తున్నప్పుడు చాలా ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అది ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ కింద ఏదైతే వస్తుంది అని అంటే, మనం స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా ట్రేడ్ చేయడం, తర్వాత క్రిప్టో కరెన్సీ, డిజిటల్ అసెట్, ఇవన్నీ కూడా హై రిస్క్ కిందకే వస్తాయి. మనకు చాలా మంచి రిటర్న్స్ ఉంటాయి. అదేంటి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఈ రిస్క్ని ఎలా మిటిగేట్ చేయాలి, ఈ 3 బ్రాకెట్లో మన ఫర్ సే ఇప్పుడు మీ దగ్గర 1 lakh ఉందనుకోండి, ఆ 1 lakhని ఎలా స్ట్రాటజికల్గా మనం ఇన్వెస్ట్ చేసి మనం విత్ ఇన్ మోడరేట్ రిస్క్లో హై రిటర్న్స్ వచ్చేలా ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇన్ బిట్వీన్ మీకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్లో లైక్ డౌట్ ఉండి ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ కామెంట్స్, సో దట్ మేము ఆ కమెంట్ని చదివి దానికి మీకు సంబంధించిన ఏదైతే సొల్యూషన్ కావాలో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్గా. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అస్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది, మేము చాలా ఇంకా ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా ఉన్నాం. సో కైండ్లీ లైక్ అవర్ వీడియో అండ్ డూ కమెంట్, and please share our video. Thank you so much. Signing off.